కంటిన్యూగా అవుతున్నటువంటి నామకార్థంగా వస్తూ పోతున్నాం కాదు, కానీ పరిపూర్ణంగా మార్పు పొంది వస్తూ పోతున్నాం కాదు. దేవుని మందిరానికి ఆశతో అత్యాసక్తితో రావడం, ఏదో వెళ్ళాలని వెళ్ళడం కాదు. దేవుని మందిరానికి నేను వెళ్ళాలి. ఎందుకని? గత వారం నుంచి, గత సంవత్సరం నుంచి, గత నెల నుంచి నన్ను కాపాడాడు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన గుమ్మంలో నేను ప్రవేశించాలి అనే కృతజ్ఞత కలిగి దేవుని మందిరానికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం చూస్తే కనుక ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయము 42వ వచనం నుంచి 44వ వచనం. ఏ దినమున మీ ప్రభు వచ్చునో ఏమండి, ఎవరికైనా తెలుసా దేవుడు పలానా రోజు వస్తాడని? ఎవరికి తెలియదు. పోనీ వస్తాడట అని బైబిల్లో రాయబడిన ప్రకారం మనం చెప్తే వింటారా? వినరు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు రాకడ వస్తుందని. కావున ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండాలట. ఎలాగా? రాత్రి అంతా నిద్రపోకుండా, పగలంతా నిద్రపోకుండా అలా కాదు. నీ ఆత్మీయ జీవితంలో మెలకు ఉండాలి. నీ ప్రార్థనా జీవితంలో మెలకు ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే వాక్యంలో ధ్యానించినట్టుగా దేవుని మందిరం పోగొట్టుకోకుండా నిత్యము దేవునికి దగ్గరగానే బ్రతుకుతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒక మాట, ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి తండ్రిగా నేను, నా పిల్లలు, నా భార్య ఏమైపోయినా పర్వాలేదు, నేను ఒక్కడిని ఎక్కబడితే బాగుంటుందా? అది ఏమైనా బాగుంటుంది? నా మాట జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను ఒక్కరినే ఎత్తబడితే బాగుంటుంది, అది ఎలా పోతే నాకెందుకు అనుకుందామా? మరి మీ కుటుంబం రక్షణలోకి నడిపించబడాలంటే ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి ఒక తల్లిలో ఒక తండ్రిలో ఎత్తబడి సరిపోదా? అన్నదమ్ములు ఎత్తబడాలి, అక్కజల్లు ఎత్తబడాలి, పిల్లలు ఎత్తబడాలి, భార్య భర్తలు ఎత్తబడాలి. అందరం కుటుంబం అంతా కూడా సమేతంగా దేవుని రాకడలో ఎత్తబడాలా లేదా? ఎత్తబడాలంటే చెప్పే బాధ్యత నీది నాదా కదా? అవునా కదా? చెప్పండి. నీది నాది. నా పిల్లలు సరైనటువంటి దారిలో నడుస్తున్నారా లేదా అని గమనించేది కూడా మనమే. వారిని రక్షణ మార్గంలో నడిపించేది కూడా తల్లిదండ్రులకి. నడిపిస్తూ ఏం చేయాలి? కొంతమంది పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు రారు. కొంతమంది తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? వారికి చెప్పి వారిని తీసుకురావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు తీసుకురావాలి? దేవుడు రాకడ సమీపం అయిపోయింది కాబట్టి వారికి కూడా రక్షణ అవసరం. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరికి రక్షణ అవసరము కనుక ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆ విషయం కూడా చెప్తాను. ఎప్పుడు వస్తాడు అనేది కూడా చెప్తాను. అంటే టైం నేను చెప్పను, డే చెప్తా. డే చెప్పగలడానికి కారణం ఏంటంటే చిన్న ఇంటి ఇచ్చాడు దేవుడు. ఆ ఇంటిని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటా ఇంటి అంటే అర్ధరాత్రిలో వస్తాడు. చెప్పండి, ఎప్పుడు వస్తాడు? అర్ధరాత్రిలో వస్తాడు. ఎందుకు అర్ధరాత్రిలో? అందరూ బాగా నిద్రపోయి బాగా బిర్యానీ తిని మొత్తగా తిని చాలా మంది తాగి తిని మాత్రం పడుకుంటారు. ఎన్ని గంటలు వేస్తారా? 9, 10 గంటలు వేస్తారు. అయితే బిడ్డారా వినండి, అర్ధరాత్రిని ఎందుకు వస్తాడు? ఎవరు నా యందు మెలకువ కలిగి, అంటే నిద్ర లేకుండా కాదు, ఎవరైతే మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆత్మయందు తీవ్రత కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి ఉంటారో, అసలు క్రీస్తే అనుక్షణము మంచం మీద పడుకున్న దేవుని పాటలే, డ్యూటీకి వెళ్తున్నప్పుడు దేవుని పాటలే, బండి మీద వెళ్తున్నప్పుడు దేవుని పాటలే స్మరించుకుంటూ నిత్యము ఆయన ఆరాధిస్తూ ఎవరైతే ఉంటారో వారు మెలకువగా ఉన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ ఏమంటుందంటే కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక. వినండి పిల్లలు, నా మాట వినండి. మెలకువగా ఉండాలి. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది?
పాటలు పాడితే సరిపోతుందా, వాక్యం చదివితే సరిపోతుందా అని కాదు. దేవుని మందిరానికి వచ్చామా వెళ్ళిపోయామా కాదు. మెలుగు కలిగి, అంటే దేవుడు రాకడ వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలి? మెలుగుగా ఉండాలి. అమ్మో, ఇప్పుడు ఏదైనా ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? జాగ్రత్త పడతావా లేదా? ఇప్పుడు ఒక భూకంపం వస్తుందంటే గోరబండకి అంటే ఏం చేస్తాం? ఇంట్లోనే కూర్చొని వస్తారని పడితే పడి అంటామా? అందరం ఏం చేస్తాం? బయటకు వచ్చేస్తాం. అది జాగ్రత్త అంటాం. అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి బయటికి రావాలి? లోకంలోంచి బయటికి రావాలి. లోకంలోంచి దేవుని మందిరానికి రావాలి. లోకంలోంచి, పాపంలోంచి, ప్రతి శాపంలోంచి దేవుని ఎదుర్కోవడానికి వచ్చే మెలుగు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ఒక మెలుగు కలిగి ఉండాలి. అలా ఉంటేనే రక్షించబడతారు. బిడ్డలారా, ఇప్పుడు నేను అంటున్నానా, కళలో చూపించినట్టుగా గుండెలు బాదుకునే రోజు ఒకటి వస్తుంది. ఏడుస్తున్నారంట కొంతమంది, గుండెలు బాదుకొని ఏడుస్తున్నారంట. వాళ్ళందరూ చూసి కంగారు ఎత్తిపోతుందట. కంగారు ఎత్తిపోయి ఏం చేయాలయ్యా, మా మమ్మీ ప్రార్థన చేస్తుంది, నేను కూడా ప్రార్థన చేసుకుంటేనే మేలు అని ఆమె కూడా మోకరించి ప్రార్థన చేస్తుందట. ఎవరండి? రేఖ. చూడండి, భయం. కలల కంటారు. ప్రతి ఒక్కరు కలలు కంటారంటే అర్థం ఏంటంటే, ఎవరు బిడ్డలు వారికి దేవుడు అన్నాడు, నా ఆత్మను వారి మీద కుమ్మరిస్తాను. వారు కలలు కంటారు, రాబోయేది నేను బయలుపరుస్తాను. అలా బయలుపరిచినప్పుడు ఆ బయలుపరచుడు ఎందుకు బయలుపరిచాడు? ఆ కళ నాకెందుకు చెప్పాలి? దాన్ని ఎందుకు మళ్ళీ తీసుకోవాలంటే, మరొకసారి సంఘమును తట్టి లేపి మెలుగు కలిగి ఉండడానికి దేవుడు అక్కడ సమీపంలో ఉంది కాబట్టి మనం అందరం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఇక చాలా మంది రానున్న పరిస్థితులు ఏంటండి, చాలా మంది దేవుని మందిరానికి రాకుండా ఏం కాదులే, పర్వాలేదు, ఏం కాదులే, పర్వాలేదులే అని వదిలేస్తున్నారు కదా. ఒక ఆదివారం వస్తే 4 ఆదివారాలు రాదు, ఓ 2 ఆదివారాలు నెమ్మదిగా వచ్చారంటే 2 ఆదివారాలు మానేస్తారు. వీరికి ఏం లేదంటే జాగ్రత్త లేదు, మెలకు లేదు, ఏమి లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, తల్లిగా నీవు వచ్చావు, తండ్రిగా నీవు వచ్చావు, ఒక అన్నదమ్ముడిగా నీవు వచ్చావు, నీతోటి ఉన్న వారందరూ నీ కుటుంబ సభ్యులేని వారి రక్షణ వద్దా? వారికి రక్షణ వద్దా? వారికి పరలోక రాజ్యం వద్దా? దాన్ని ఏం చేయాలి? రాజులు సైతమే పిల్లలతో సహా తీసుకొచ్చారే, రాజులు సైతమే తన కుటుంబాలతో సహా, రాణులతో సహా కుటుంబాలు, ఆ తర్వాత ఆ ఊరు జనమంతా కూడా దేవుని మందిరానికి పోయి సాష్టాంగం పడిపోయారే, మనం కూడా పడాలా లేదా? హలో, చాలాసార్లు చెప్పారు కానీ మీకు చల్లగా ఉందమ్మా, చూసారా? చల్లగా ఉంచాలని మీకు చెప్పడం మర్చిపోయారు. ఏసీని బాగు చేయించారు మన శుక్రవారం దిన. ఊరికినే బాగవుతుంది అది. మా నాగమన్ సిస్టర్ గారు 1000 రూపాయలు ఇచ్చారు దాన్ని బాగు చేద్దామంటే. నాగమన్ సిస్టర్ రాలేదు కదా, వారు ఇచ్చిన తర్వాత దాంట్లోకి ఎంత పడిందంటే దాదాపు 6,000 దాన్ని బాగు చేయడానికి. ఎందుకంటే గ్యాస్ అయిపోయింది. దానికి ఏమైపోయింది? గ్యాస్. మనం చలికాలమైనా ఒకసారి వేసుకోవాలట, ఎందుకంటే వేసుకోకపోతే దాని గ్యాస్ అంతా అయిపోతుంది. మీరు చల్లగా కూర్చోవాలనే ఉద్దేశంతో నేను అర్జెంటుగా శుక్రవారం చేయించాను. చాలా ఎక్స్పెన్సెస్ ఉంటుంది దానికి, ఊరికినే అవ్వదు. మళ్ళీ ఆయనకు 1500 ఇవ్వాలి చేసిన ఆయనకి, మళ్ళీ దీనికి 5,000 గ్యాస్కి. ఇవన్నీ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్పెన్సివ్. ఎలాగయ్యా మరి, ఏంటయ్యా మరి, ఎందుకంటే ఇందులో వచ్చిన కానుకలు ఏదైనా పెట్టడానికి అవుతుంది, వచ్చిన దాంతో పెట్టాలి. మనకు వచ్చింది ఎలా ఉంటుందంటే అంతంత మాత్రమే. అభివృద్ధి కావాలి, సమృద్ధి కావాలి, దేవుని మందిలో సమృద్ధి కావాలంటే మళ్ళీ ఈ ప్యాన్ జరగట్లేదు, దాన్ని చేయించాలి. ఇవన్నీ కూడా రకరకాలమైన వర్కులు ఉంటానే ఉన్నాయి, అన్ని చూసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి, నేను త్వరగా ముగిస్తాను. నా వైపు చూడట్లేదు కాబట్టి మన ఇంట్లోకి వెళ్ళాను, అందుకే చల్లగా ఉందా అని అడిగారు. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఏ జాము దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండును ఎలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయడని మీరు ఎరుగుదురు. చూడండి, దొంగ వచ్చాడు అనుకోండి, ఈ రోజు మా ఇంట్లో దొంగ పడతాడని ఎవరో చెప్తారు? అసలు మీ ఇంట్లో దొంగ వస్తాడంటే మనం పడుకుంటాం. అసలు ఇంకా జాగ్రత్తగా బంగారం డబ్బంతా జాగ్రత్తగా దాచేసి ఒక కర్ర పట్టుకొని ముందు కూర్చుంటాం, రాని దొంగ పని చెప్తానని. ఆ రాత్రి అంతా జాగారమే, ఏమన్నా దొంగ రాడు ఎవరాడు.
దొంగ వస్తుందంటే అలా మెలుగుగా ఉంటాం, లేదా తెలిస్తే అలా మెలుగుగా ఉంటాం. ఇప్పుడు దేవుడు అంటాడు ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఎప్పుడు వస్తానో తెలీదు. కనుక మనం 24 hours కాదు కదా, మనం బ్రతికినంత కాలం జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటి? లోకంలోనూ పాపంలో పడిపోకుండా, ఈ లోకంలో ఏది మాలిన్యం మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. రెండో విషయం, ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. వాక్యము ప్రార్థన ఎప్పుడు నిత్యము ఉండాలి. దేవుని సన్నిధి ఎప్పుడు నిత్యము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ జాము దొంగ వచ్చినో తెలియదు కనుక, ఒకవేళ తెలిస్తే కనుక యజమానుడు జాగ్రత్త పడిపోతాడు. కనుక దొంగ వచ్చినట్లుగా నేను వస్తాను, ఎప్పుడు వస్తాడో తెలియదు దొంగ. రెండోది ఏమంటున్నాడు అక్కడ? మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే. ఏమండి? మీరు అనుకునే గడియలో, మీరు ఏది అనుకోరు చూడండి, ఆ గడియలో వస్తాడు. మీరు అనుకున్న గడియలో రాడు. అనుకోని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు ఎలా ఉండాలి? సిద్ధముగా ఉండాలి. ఎలా ఉండాలండి? ఇందాక అదే ప్రశ్న వేశాను. మీరు సిద్ధమా? యేసు వచ్చుచున్నాడు, మీరు సిద్ధమా? yes I am ready అని వాళ్ళు ఉన్నారా? సిద్ధమే. God bless you. హల్లెలూయా. ఏం చేయాలి? నేను సిద్ధమే అని ధైర్యంగా చెప్పుకునేటువంటి. భూకంపం సాయంత్రం వస్తుందట అంటే ఎలా ఉంటుందో మనకి? అసలు ఇల్లు తెరబడిపోతాయట, చాలా భయంకరమైన భూకంపం రాబోతుంది అంటే మన పరిస్థితి ఎలా ఉండదు? అయ్యో బాబోయ్, ఏంటంటే బాబు ఎలాగొచ్చేసి భయపడక్కర్లేదు. ఒక మాట గుర్తొచ్చేయాలి అప్పుడు మీకు. ఎలా గుర్తురావో తెలుసా? నీ పక్కన 10,000 మంది కూలినా, నీ ఎడం పక్క 5,000 మంది కూలినా, నీ ఏ అపాయము నీ గుడారంలో సమీపించదు అనే వాక్యము నీకు గుర్తు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ అపాయం ఎవరికి రాదు? మెలకుగా ఉండి దేవుని కొరకు కనిపెట్టిన వారికి మాత్రమే. నాకు నచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాను, నాకు నచ్చినట్లుగా ఏదో ఆదివారం మాత్రమే కనిపించాలి కాబట్టి కనిపిస్తానంటే కాదు. నిజంగా మనస్ఫూర్తిగా దేవుని మందిరంలో నేను ఆయన బిడ్డనని, తన రక్షణ పొందుకొని క్రీస్తు కొరకు నేను బ్రతుకుతానని ఒక నిర్ణయం తీసుకున్న వ్యక్తి మాత్రమే ఏ అపాయం రాదు. హల్లెలూయా. అందుకని ఏమంటాడు? మీరు అనుకున్న గడియలో మనిషి కుమారుడు వచ్చునని కనుకనే మీరు సిద్ధముగా ఉండండి. యజమానుడు చాలు చాలు చాలు. 24 వచనం, అదే 24:37 చదవమ్మా. నోవాహు దినములు ఎలా ఉండును, మనిషి కుమారుడు రాకడను కూడా అలాగే ఉండును. జల ప్రళయమును మొదటి దినమును నోవాహు ఓడలోకి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకొనుచు పెండ్లకి చూచుంటూ జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగకపోయిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నోవాహు దినములు మీకు తెలుసమ్మా? నోవాహు దినములు మీకు తెలుసా? ఎన్నోసార్లు బైబిల్లో చెప్పబడింది. నోవాహు దినాలు ఎలా ఉండి అంటే, నోవాహు దినాలు దేవుడు ఆ తరములో మీరు వింటలేదు, నా మాట వింటలేదు, అందుకని వాక్యం పక్కదారి పోతుంది, హృదయంలోకి చొరబడట్లేదు. వాక్యం చెప్పట్లేదంటే చెప్తున్నాం, మీరు వాక్యం వినట్లేదు కాబట్టి మీ హృదయంలోకి దూరట్లేదు కత్తి. వాక్యం అనే కత్తి లోపలికి దూరితే నీలో ఉన్న ఏటవి మూలుగులు, ఆ సేదైన లోపం ఉంటుంది, దాన్ని కట్ చేసి పడుతుంది కోసి. మనసు పెడితే అది జరుగుతుంది, లేదా గుండెలు బాదుకొని ఏడవంటే ఏడవండి, నో ప్రాబ్లం. నేనేం చెప్తున్నానంటే బిడ్డారా, వచ్చే రాకంలో అందరం ఎత్తపడతాం. ఎవరైతే నామకార్థమైన క్రైస్తవులుగా మిగిలిపోతారో వారు ఎక్కడ ఉండిపోతారు. శ్రమ పడదామా, దేవునితో ఎగురుదామా? అందరూ చెప్పట్లేదుగా. ముందు తప్ప వెనకనే చెప్పట్లేదుగా. అదే కదా వచ్చిన జలప్రలయంలో కూడా అలాగే సూపర్గా తిరుగుతూ తాగుచు ఏం చేస్తాం, నిద్రపోతూ ఏం పర్వాలేదు అనుకున్నాడు గుడిపతి. ఎక్కడండి ఘోరం ఇది? ఏమండి, హలో, నిద్రపోతున్న వాళ్ళందరూ కూడా హ్యాపీ హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. జనాలు మహానుభావుడు ఎవరు? మోసే గారు. నిజంగా దండం పెట్టాలండి.
30 లక్షల మంది నడిపించాడు. నీ ఇల్లే నడిపించలేక నా వైపు చూడండి చూడండి అని గుర్తు. ఒకవేళ ఈ పక్క ఇదంతా పెద్ద చర్చ అయిపోయింది అనుకోండి, అయిపోద్ది. ఆమె చెప్పండి. ఆ సైడ్ నిలబడుతున్న అక్కడ దాకా జనాలు వెళ్ళిపోతారు. అప్పుడు ఇంకా మాట్లాడరేమో. మీరు అందరూ ముందుంటారు. అలా చెప్పండి భాస్కర్, మేము మొదటి నుంచి ఉన్నామేమో, మాకు తెలుసులే. అలా చెప్పండి. ఇంటి జనాలు పెరిగిన కొద్ది ఎలా ఉంటుందంటే, ఇక్కడ వీళ్ళే నడిపించలేకపోతున్నాం, వీళ్ళే తిప్పలేకపోయిన పరిస్థితి. ఎందుకంటే వాక్యము సూటిగా స్పష్టంగా వెళ్ళాలంటే వాక్యం మీద ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. చెప్పండి, ఏముంచాలి? బాబు, వాక్యం మీద ఏముంచాలి? మనస్సు, లక్ష్యం ఉంచాలి. అమ్మా నా వైపు చూడండి. ఎవరు బిడ్డలు ఇది చూడండి పిల్లలు. మీరు వాక్యానికి చూడు. కల్వర్ టెంపుల్లో చాలా మంది మార్పు లేకపోవడం కారణం అని చెప్పనా? మేము సిఎస్ టీంలో ఉంటామండి. ఏమంటారు? సిఎస్ టీం. అది సేవ చేస్తాం. ఏం సేవ చేస్తారు? వాక్యం ఉండదు, ప్రేమ ఉండదు, ఏం ఉండదు. అది ఎక్కడ బుక్స్ అమ్ముతారు, చెప్పులు అమ్ముతారు, ఆ తర్వాత ఇంకేమవుతారు? ఇక అర్థమని ఎన్ని అమ్ముతారు? దండలు అమ్ముతారు, అన్ని అమ్ముతారు. నేను వాళ్ళకి కించపరచట్లేదు బిడ్డారు, వినండి. వారు వాక్యానికి దూరంగా ఉన్నారు, బయట పెట్టి సేవ చేస్తున్నారు. అందుకే వాళ్ళు మార్పు లేదు, వారిలో వాక్యం దూరట్లేదు. కనుకనే ఎక్కడేసిన గొంగలి అదే భక్తిలో ఉండిపోయారు. ఆ భక్తి కరెక్ట్ గా అయితే, లోతైంది అయితే వీళ్ళు మళ్ళీ ఎందుకు దూరిపోతారు అందులో? ఆ భక్తి కరెక్ట్ లేదు, భక్తి లోతుగా లేదు, విశ్వాసము లోతుగా లేదు, క్రీస్తులో లోతైన అనుభవం లేదు వాళ్ళకి. ఆయన చెప్తున్నాడు వాక్యంలో, ఆయన నియమించుకుంటున్నాడు జనాల్ని. మీరు సేవలో ఉండండి, బుక్స్ అమ్మండి, బైబిల్ అమ్మండి. వారికి వాక్యం లేదు, జనులందరికీ ఉంది. లోపల చేస్తున్న పరిచర్య చేస్తున్న కూడా లోపలే ఉండాల. నా మందిరము ఏం మాట్లాడరే? అన్ని జనులు కానీ అందరికి, సకల జనులకి ప్రార్థనా మందిరము అనబడును. ఏమండి? ప్రార్థనా మందిరంలో ఏం జరగకూడదు? వ్యాపారాలు జరగకూడదు. ప్రార్థనా మందిరంలో ఏం జరగకూడదు? ఏమంటాడు యేసయ్య? నా మందిరము దొంగల గృహగాను వ్యాపార గృహగా చేశారంట. దేవుని మందిరంలో బైబిల్ అమ్మొచ్చు, దేవుని బుక్స్ అమ్మొచ్చు, కానీ మిగతా ఎన్ని అమ్మద్దు, ఏమమ్మద్దు. నేనేమంటున్నట్టే బిడ్డారా, అంతటి డబ్బు వస్తున్నప్పుడు అక్కడ కూడా మినిమం ఎంత ఆయిల్? 100 రూపాయలు. మా వాళ్ళు కొనుక్కొచ్చేస్తున్నారు 100 రూపాయలతో. అదే యేసు రక్తమే అనుకొని. ఇంకేంటమ్మా, నేనేమంటున్నానంటే చాలా మంది ఆయిల్ మీద ఉన్నంత నమ్మకం యేసయ్య మీద లేదు. మీకు అర్థమవుతుందమ్మా నా మాట? చూడండి, నా వైపు చూడండి, నిద్రపోయిన వాళ్ళంతా చూడండి, నా వైపు చూడండి. యేసయ్య అంటే నమ్మకమా? నూనె అంటే నమ్మకమా? ఏ విషయంలో నూనె చెప్పారు? అసలు ఏ విషయంలో నూనె చెప్పారు? ఒక రోగి ఎవరైనా మన చర్చిలో ఒకరు ఉంటే పెద్దలు తీసుకెళ్లి నూనె రాసి ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకంతే మొదలెట్టారు మనం. ఇక ఆయిల్ తగదాగేస్తున్నారు. మనం అప్పుడు ఈ మధ్య కొత్తలో ఏం చేశారంటే 3 దినాలు ఉపవాస ప్రార్థనలోనూ ఆయిల్ పెట్టేవాడిని. అమ్మకూడదని కొన్ని డబ్బాలు కూడా ప్రయత్నించి పోటీ పోయి డబ్బాలు తీసుకొచ్చి దాని మీద యేసు పరిచర్య అని పెట్టి అంటించారు. పోనీ అది 2 రకాలు ఉంది. ఫ్రీగా పెడితే 4-5 డబ్బాలు అడుగుతారు. ఒక డబ్బా అడిగితే ఒక డబ్బా 100 రూపాయలు చెప్పారు, ఒక్కరు కొన్నారు. కానీ ఇంకో దగ్గర కొనేస్తారు. అక్కడ 200 పెట్టినా కొంటారు. ఏంటి ఆ వ్యత్యాసం అంటే, పెద్ద పాస్టర్ అండి అయినా ఎవరో పెద్ద చర్చిలో 100 రూపాయలు, చిన్న చర్చిలో 10 రూపాయలు చాలు. ఎప్పుడు దిగుతుందండి ఇది? అక్కడ అలా నిలబడ్డారు కాబట్టి, వెనకాతలు ఉన్నవారు, పరిచయం చేసిన వారు, సేవకుడితో ఉన్నవారు అలా నిలబడిపోయారు కాబట్టి పెద్దగా అయింది. ఒక్కడి వల్ల కాదు. పెద్దలని వారు ఒక్కరని నిలబడ్డారా? అప్పుడు నుంచి చూస్తాం ఉన్నారా? ఏమైంది? స్వార్థంగా ఆలోచించిన వారు, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలని అనుకున్న వారు స్వార్థంగా ఆలోచించారు. దేవుడి కొరకు నేను నిలబడాలి, నా సేవకుడు నేను నిలబడాలి. నేను మొదట్లో అనుకున్నాను నా కుడి భుజం, నా ఎడమ భుజం అనుకున్నాను. 2 భుజాలు తగ్గేశారు. మీరు ఈ భుజం అసలు సూపర్ అనుకున్నాను. భుజాలు లైట్ పడేశారు, షర్ట్ చింపేశారు మొత్తం.
అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఒరే పిచ్చోడా, నీకెవరు కుడుకుతం ఎడకుతం ఉండరురా, నేను ఒక్కడే నీకు. నువ్వు ఆలుది ఈలిది అనడానికి లేదు. నువ్వు మనుషులు చూస్తున్నావు, నన్ను చూడు. నడిపించిన వాడిని నేను నడిపిస్తాను. నాకు ప్రార్థన చేయి. నేను నడిపించిన వాడు నేను. మన ఎంతకాలం మనుషులు పట్టుకొని నడిపించాలి అంటే ఆయన వల్ల అవుతుంది. ఆయన ఆకర్షించబడితే వస్తారు. దేవునికి స్తోత్రం. అంతేగాని ఇలా ప్రతి సేవకుడు అలాగే బాధపడతాడండి. నిజంగా చెప్తున్నాను. ప్రతి సేవకుడు ఎవరైనా కాస్త చదువుగా ఆ సేవకుడు దగ్గరగా ఉంటే ఏమనుకుంటాడు, ఏ సేవకుడైనా. అవునా కదా తమ్ముడు? నీతోటి ఎవరైనా ఒక్కరు మంచిగా ఉన్నారనుకో, ఆహా నా తమ్ముడు నాకు కుడిభుజం, ఆహా ఈ బ్రదర్ నాకు ఎడమభుజం అని ఎందుకు ఫీల్ అవుతాడంటే, వీళ్ళుండి కాస్త పరిచర్యను నాతో పాటు సహకరిస్తారనే ఒక ఆశ ఉంటుంది ఒక సేవకుడికి. ఆ ఆశల్లా పడేమవుతుందంటే నేను టేట్ను ముంచేసిపోతాను. సేవకుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఏ రోజు ఉండదు సేవకుడికి. మీ ముందు మాత్రం నవ్వుతూ ఉంటారు. ఎంత బాగుంది, అంతా బాగుంది అంటారు. ఏ సేవకుడైనా ఏమీ లేదని మాట్లాడదు. ఎందుకంటే ఆయనకి ఎవరున్నారు? యేసయ్య. మీ ముందు నవ్వుతూ ఉంటారు, మీ ముందు నవ్వుతూ మాట్లాడుతున్నాం, కానీ వెనకెళ్తే బాధే ఉంటుంది. ఎందుకని సంఘం కోసం బాధ్యత భారం అలా ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఈ యొక్క 8 years లో 9వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. ఇన్ని రోజుల్లో దేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, అనేక మంది సంఘంలోకి వస్తుంటారు. రకరకాలమైన మనుషులు వస్తారు. నువ్వు నేర్చుకో. సంఘాన్ని బట్టి పాఠాలు నేర్పించండి నాకు యేసయ్య. హల్లెలూయా. ఏ మనిషి ఎలా ఉంటాడో, ఏ మైండ్ ఎలా ఉంటుందో నువ్వు చూడు ఒకసారి. నువ్వు అనుభవం నేర్చుకో. ఊరికే ఎదిగాలి, నాకు స్థలం ఇచ్చేసాయి, అది ఇచ్చేసాయి అని ఊరికి అడుగుతున్నావు. నువ్వు ముందు అనుభవం నేర్చుకో బిడ్డ. ఏ మనిషి శాశ్వతం కాదు. ఆ మనిషి యొక్క గుణం తెలుసుకో, ఆ మనిషి యొక్క మనసు తెలుసుకో అని పాఠాలు నేర్పిస్తూ ఇంకొప్పటికీ రుద్దుతానే ఉన్నాడు. ఎప్పుడు దాకా రుద్దాడు? అప్పుడు దాకా కూడా రుద్దడమే. ప్రతి సేవకుడిని నాకు అన్నీ తెలిసిపోయిన సేవకుడు ఎవ్వరు కూడా లేరు. గుర్తుంచుకోండి. నాకు అన్నీ తెలుసు, బైబిల్ అట్టించిన తిరగేసి నాకు అన్నీ తెలుసు అన్నవాడు మాత్రం అబద్ధకుడు. గుర్తుంచుకోండి. ఇప్పటికే కొత్తగా బైబిల్ తెరిస్తే కొత్తగా ఉండదు. బైబిల్ అట్టించిన తిరగేసి చదివిసినా కానీ మళ్ళీ ఆ పాయింట్ ఎక్కడ ఉందో తెలియదు. మహాసముద్రం. ఏంటండి ఇది? మహాసముద్రం. ఎంత పెద్ద సేవకుడైనా అయ్యా మీరు ఏంటండి బాబా, బైబిల్ తెరపడ కొంతమంది టక్క 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 చెప్తున్నారు వాక్యాలు. అవునా కదా? చెప్పండి. అదేంటి తెలుసా? తలంతు ఇచ్చాడు దేవుడు. ఆ తలంతును నిలబెట్టుకోవాలి. ఎప్పటి వరకు? రాకడ వరకు నిలబెట్టుకోవాలి. ఆ తలంతును నిలబెట్టుకొని స్థిరము కలిగి ఉంటే కనుక సూపరే సూపర్. ఆ తలంతును నిలబెట్టుకోకుండా ఏం చేస్తారంటే, నాకు ఇంకా నేనంటే సూపర్, నేను నా గురించి అందరూ ఏమనుకుంటారు, అసలు బైబిల్ తెరవకుండా వాక్యాలు చెప్తానుగా. ఎవరు చెప్తారు చెప్పండి? బైబిల్ తెరవకుండా సైతాన్ని కూడా చెప్తాడు. ఆయన కూడా చెప్తాడు. ఎందుకంటే వాక్యం అంతా తెలుసు ఆయనకి. అంత చెప్పినంత మాత్రాన ఓ పరిశుద్ధులు అనడానికి వీలేదు. నిత్యము దినదినము మన ఘట్టాన్ని మనం కడుక్కుంటూ దేవుడు రాకడ కొరకు మెలుగు కలిగి సిద్ధపడి ఉండాలి. ఆల్రెడీ చూపిస్తున్నాడంటే, కళను చూపిస్తున్నాడంటే మీ సంఘానికి నువ్వు హెచ్చరించాలి. జాగ్రత్త పెడతారు. హెచ్చరించకపోతే, ఇంకా బుద్ధగిస్తే కనుక వాళ్ళు ఎత్తపడకపోతే ఎవరికి వస్తుంది మాట? నాకే. వింటారా? వినండి. ఎవరికి వస్తుంది? ఏయ్ విట్రా అంటాడు దేవుడు. అయ్యా నీకు ఇంతమంది సంఘాన్ని ఇచ్చావు, నువ్వేం చెప్పావు? గద్దించావా? సరి చేసుకోమని చెప్పావా? నువ్వు ఎప్పుడు బుద్ధగించడమేనా? హెచ్చరిక చేసి, ఇదిగో నా రాకడ సమీపంగా ఉంది, మీరు సిద్ధపడండి, మీరు సరి చేసుకోండి అని చెప్పావా? ఎప్పుడన్నా అడిగితే ఏమని చెప్పాలి? మీ ఆత్మల కాయచున్న నాయకులపై పై నాయకులు ఉన్నారు, మేము ఏం చేయాలంటే మీ కొరకు లెక్క అప్పగించవలసిన పరిస్థితి మాకుంది. ఉందా లేదా చెప్పండి? హలో, మీ ఆత్మల కోసము మేము లెక్క అప్పగించాలి. మీ ఆత్మల కోసం మేము లెక్క అప్పగించాలంటే మిమ్మల్ని సరి చేయాలి. ఇదిగో ప్రభా, నువ్వు అప్పగించిన ఈ ఆత్మలన్నీ పట్టుకెళ్ళి ఏం చేయాలి? ఆయన ముందుంచాలి. ఎప్పుడు? ఆయన రాకడలో. ఆ రాకడలో మనకు ఒక బౌండరీ ఉంది. రేఖ చెప్పినట్టు మనకు ఒక దొడ్డు ఏర్పాటు చేశాడు దేవుడు.
ఆ దొడ్డులో యేసు పరిచర్య సంఘం ఉండాలి. హల్లెలూయా. యేసు పరిచర్య సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలి. మరొక మాట చెప్తాను. ఇక్కడ అనుష ఉంది కదా, అనుష ఉంది. అనుష కూడా కనిపించిందట లేకాకి. నువ్వు ఎవరో ఒక చెయ్యి వచ్చిందట, లేక ఒక చెయ్యి వచ్చింది. నువ్వు బాప్తిసం పొందావా అంటే లేదు నేను సిద్ధంగా ఉన్నాను కానీ బాప్తిసం తీసుకోలేదంటే, నువ్వు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఎస్ సిద్ధంగా ఉన్నాను. కానీ ఆమె మీద చెయ్యగానే రెప్పపాటు ఎగిపోయిందండి. ఒళ్ళు గొగ్గురు పచ్చండి. మీకు భయం ఉందో లేదో తెలియదు కానీ నాకు భయం వేస్తుందండి బాబు. ఎందుకు భయం తెలుసా? ఎక్కడ ఇరవబడతారు జనాలు. ఓ కొట్లు మామూలుగా ఉండదు. చెట్టుకొకరు పుట్టకొకరు అసలు ఎలా ఉండదా? అదే అదే ఆ రోజు ఏడ్చే రోజు మాట ఉందమ్మా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు శ్రమలందు అదే అదే ఆ రోజు బిడ్డరా ఆకులంతా ఏడ్చే రోజట. తర్వాత మరొక పాయింట్ ఏంటి తెలుసా? కింద ఒక మాట ఉంది చూడండి, కొన్ని ఉన్నాయి. సూర్యుడు నలుపెక్కే రోజు, చంద్రుడు ఎరుపెక్కే రోజు, తల్లి ఒక చోట, బిడ్డ ఒక చోట, ఎవరి కాలే చెట్టుకొకరు పుట్టకొకరు అనాథలాగా ఏడ్చే రోజంట. ఆ మహాదినం తల్లి జాడ పిల్ల జాడ చూసారా? ఏదమ్మా అదిగో అనాథులై ఆ దినము ఏడ్చే రోజట. బిడ్డరా అనాథలుగా కాదు, ఎత్తబడి దేవునితో నిత్యము ఎగిరేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినము ఆ శ్రమ మన మీదకి రావద్దు. ఆ దినము ఆ శ్రమ మన కుటుంబాల మీదకి రావద్దు. ఆ దినము ఆ శ్రమ ఆ ఉగ్రత రోజు మన కుటుంబాల మీద కానీ సంఘం మీద కానీ రావద్దు. హల్లెలూయా. రావద్దంటే ఏం చేయాలి మరి? ఎందుకు రావట్లేదండి? నేను అడుగుతున్నాను. మీ కుటుంబ సభ్యుల్లో ఎందుకు కొంతమంది ఆగిపోయారు? వై? ఎందుకు రాలేదు? మీ భర్తలు బాగుపడటం ఇష్టం లేదా? అమ్మా మీ పిల్లలు బాగుపడటం ఇష్టం లేదా? వాళ్ళ రక్షణ పొందడం ఇష్టం లేదా? దయచేసి అర్థం చేసుకోండి. ఒక రోజు రాబోతుంది ఉగ్ర దినం. ఆ దినంలో మనం ఏమి చేయలేం. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో, జల ప్రళయం వస్తుంది నమ్మండి అంటే ఎవరు నమ్మలేదు. జల ప్రళయం వస్తుంది బిడ్డారా, సువార్త నమ్మండి. దేవుడు నాకు స్వయంగా చెప్పాడు. ఈ వార్డులో ఒక 2 అంటే ఎవరైనా వచ్చారా? రాలేదు. ఏ ముసలోడు అలాగే మాట్లాడతాడు, లేక పాస్టర్ అలాగే మాట్లాడతాడు. ఏం కాదులే, ఎంజాయ్ ఉన్నంతసేపు ఎంజాయ్ చేయాలి, తనకు పోవాలి. పోతే ఏమైపోతాం మనకు తెలియదు. పోతేనే అసలు జీవితం ఉంది. 60-70 సంవత్సరాల మనిషి చనిపోయిన తర్వాత అసలు జీవితం ఉంది. అపోస్తలుడైన పౌలు ఏమంటారు తెలుసా? నేను బ్రతుకుట క్రీస్తు కొరకే, సావైతే మేలు ఉందట. సావైతే ఏముంది? మనమేమో ఏడుస్తాం చనిపోయారని, కానీ చనిపోయిన తర్వాత మేలు ఉందట. చనిపోయిన తర్వాత మనకి మంచి మేలు దాచిపెట్టాడట. యుగ యుగములు దేవునితో బ్రతికే కాలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ జల ప్రళయంలో చూడండి, తిరుచు తాగుచు పెండ్లు చేసుకొనొచ్చు, పెండ్లుకి ఇచ్చుచుంటూ జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు వారు ఎరగకపోయేది. ఈరోజు ఒక మాట ఎరిగి ఉండాలి మీరు. వారు ఆ టైంలో ఎరగలేకపోయారు. ఈ టైంలో చెప్తున్నావా లేదా? ఏమండి నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి, ఈ చేతి వైపు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు రక్షణ మీకు కావాలా వద్దా? అందరూ చెప్పట్లే. కావాలని అందరూ కోరుకుంటాం, కానీ మనస్ఫూర్తి ఏది? ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఏం లేదు తెలుసా? టేక్ ఇట్ ఈజీ. ఏంటి? లైట్. నువ్వు ఎన్ని చెప్పుకో బిడా, నేను అస్సలు రాను. మీ మనసు పూర్తిగా దేవునికి అప్పగించుకున్న దినము అద్భుతం జరుగుతుంది. అది అప్పగించుకోనండి. రేజు
మామూలుగా మనం పనులు చేసుకుంటాం, అంత మామూలుగా ఉంటుంది. దేవుడు రాకలో ఎత్తపడకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా అని ప్రశ్న. ఎక్కడ సిద్ధం లేవంటే ఇంకా బాప్తిసం లేదు. ఎందుకు బాప్తిసం లేదంటే మార్మల్స్ లేదు. ఎందుకు మార్మల్స్ లేదంటే క్రీస్తు నమ్మలేదు. ఎందుకు క్రీస్తు నమ్మలేదు అని దేవుడు కాదు మాకు తెలియదు. చెప్తున్నాం కదా క్లియర్గా. దేవుడు ఏంటంటే నేనే సత్యమును జీవమును మార్గమునై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అని అంటున్నాడు కదా. మరి దేవుడు అన్నాక నమ్మడానికి ప్రాబ్లం ఏంటి? పోనీ నమ్మావు, మారు మనసు పొందడానికి ప్రాబ్లం ఏంటి? మారు మనసు పొందావు, బాప్తిసం తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? బాప్తిసం అంటే ఇంత ఈజీ అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకో అనుకుంటున్నారు. ఆ బాప్తిసం తీసుకుంటున్న అసలు కథ మొదలవుతుంది. ఏంటి? నువ్వు నేను ఎలిజిబుల్ అవుతాం ఎక్కడ? పరలోక రాజ్యానికి. ఇంకా ఏం అడ్డుందో నాకు చెప్పండి. ఈరోజు బాప్తిసానికి నాకు అడ్డు ఉంది. ఇది కొంతమంది ప్రార్థన చేయండి అయ్యా చూద్దాం, చూడటానికి లేదు. అక్కడ ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలీదు. కాబట్టి చెప్తున్నాడు మీ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు. మరి దొంగకి అక్కడ దొంగకి ఇచ్చేసాడు కదండి బాప్తిసం లేకుండా, అక్కడికి వెళ్ళిపోయాడు అన్నారు కదా. ఎవరు చెప్పారు దొంగ కోసం? ఆ దొంగ ఏమన్నాడు? అయ్యా నీ రాజ్యంలో నేను జ్ఞాపకం చేసి ఊరికనే అడగలేదు. ఎలాగ అడిగాడు తెలుసా? పూర్తిగా తను దేవునికి అప్పగించుకున్నాడు. అప్పుడే దేవుడు తన హృదయాన్ని చూసేశాడు, తన పశ్చాత్తాపాన్ని చూశాడు. తన పశ్చాత్తాపడి అయ్యో మనమంటే చూడండి, మనమంటే ఇది తగును, మనం బొందిపోడు దొంగలు, తాగుబోతులు దొంగలు, తిరిగిపోతున్నాం కాబట్టి మనకి సిలువ తగును. ఆయన ఏ పాపం ఎరగనటువంటి ఆయనకి సిలువేశారు కదా అని పక్క దొంగని తిట్టాడు. తిట్టి గద్దించి, మనం పక్కన వాళ్ళు గద్దించగలుగుతామా? గద్దిస్తే పొద్దున మాట్లాడరేమో, గద్దిస్తే పొద్దున చర్చకు రారేమో. గద్దిస్తే తర్వాత మాట్లాడకపోయినా పర్వాలేదు, గద్దించే దమ్ము ధైర్యం క్రైస్తవులకు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం నీ కోసం ఎవరి సబ్జెక్ట్ అని నీ దగ్గర చెప్పారనుకో గద్దించు. ఇది మంచిది కాదు, ఇది తగ్గదు, ఒక ఆత్మీయకి ఇది తగ్గదు. ఏం చెప్పాను మ్యాటర్ ఏం చెప్పాను? దొంగ గురించి మ్యాటర్ ఎందుకు చెప్పానంటే అక్కడ ఎలాగడిగాడు తెలుసా? సిలువలో ఎలాడుతూ నీకంటే కొంచెం ఎత్తులో ఉన్నాడు యేసయ్య. ఆ మాటకి నాకు ఏడుపు వచ్చింది తెలుసా? అందరూ ఏడుస్తారులేండి సిలువ వేసినప్పుడు. అయ్యో ప్రభా, అమ్మలారా నా కొరకు ఏడవకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. ఆల్రెడీ నేను సమాప్తం చేశాను. మీరు మీకోసం మీ పిల్లల కొరకు ఎందుకని? మీరు మారు మనసు పొంది నన్ను అంగీకరిస్తే మీరు చేర్చబడతారు. మీకోసమే కదా వచ్చాను, నా కోసమే ఏడుస్తారేంటి మీరు అన్నాడు. అప్పుడు దొంగ ఏమన్నా తెలుసా? మమతామూర్తి ఏమన్నాడు? మమతామూర్తి ప్రేమమైదా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా. అట్లా కరిగిపోయింది దేవుడి మనసు, అలా నీరైపోయింది. అలాగా ఆవిడేమన్నా ఎలా చాలే ఇప్పుడు దాకా దొంగతనం చేసి ఏదో ఒక అవకాశం వచ్చింది కదా, దగ్గర ఉన్నాను కదా అని క్షమించమంటావా? లేదో నువ్వు బాప్తిసం తీసుకోలేదు కాబట్టి ఇంకంతే అన్నాడా? నేడు నీవు నాతో చాలా నా బ్రతికి అయిపోయింది అంటున్నాడు. అంతే, సూపరా, చాలా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మాటలో దేవుడితో మాట్లాడగలగాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని బిడ్డారని ఎన్నో వాక్యాలు తీసుకొచ్చాను, కానీ ఈ వాక్యాలన్నీ ముందేసిన ఫలితం ఏమీ లేదు. ఈ దినము ఒక్కరు మారినా చాలు. ఈ దినము ఒక్కరు దేవుని కొరకు సమర్పణ చేసుకొని నేను రెడీ అన్నవారు చేతులు ఎత్తితే కనుక నేను రెడీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక రెడీ చెప్తాను చూడండి, నేను బాప్తిసానికి రెడీ. బాప్తిసానికి రెడీ అన్నవాళ్ళు చూసారా? ఒకరిద్దరు, అది కూడా అన్ని సార్ కొంచెం తెచ్చుకోవాలంటూ మా మమ్మీ డాడీ ఏమంటారో. బాప్తిసం అంటే నీకు రక్షణ వస్తుంది. బాప్తిసం అంటే నువ్వు ఎలిజిబుల్. నువ్వు దేవుని నమ్మావంటే నమ్మిన వాడు ఏం చేయాలి? పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం పొందాలి.
అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటావు. అది నీకును, నీ కుటుంబానికి, నీ పిల్లలకును, నీ బంధువులకును, నీ దూరస్తులకి అందరూ కావాలి కదా. ఇది వాగ్దానంతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏంటి తెలుసా? బాప్తిజం అనేది నీకును, నీ కుటుంబాలకును, నీ పిల్లలకును, నీ బంధువులకును, నీ దూరస్తులకును. నీ దూరస్తులు ఎవరైతే ఉన్నారో అందరికీ కదా కావాలి ఇది. ఎందుకు వెనకేస్తున్నారంటే కాస్త ఇంకా లోపం ఉంది, కాస్త ఇంకా ఉన్నాయి కాబట్టి అలాగే అయిపోయింది. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు బాప్తిజం తీసుకుని ఏం చేయాలండి? బాప్తిజం తీసుకుని ఏమైనా చక్కగా ఉన్నారా? ఈ ప్రశ్న కూడా మీకు వస్తుంది నాకు తెలుసు. కొంతమంది ఒక పెద్ద మనిషి కూడా అన్నారు, ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? మార్పు లేదు, వాళ్ళ గురించి నీకు ఎందుకు? బందిపోడు దొంగ గురించి మనకి ఎందుకండి? నువ్వు మారావా? ఆ దొంగలాగా మమతామూర్తి నేను కూడా మీతో వస్తానంటావు. ఈ దొంగలాగా వాడు ఏం చేశాడు? నువ్వు పెద్ద ఏసయ్యవట, నువ్వు దిగిరా, నిన్ను నువ్వు రక్షించుకో, అప్పుడు మనం రక్షించు అన్నట్టుగా కాకుండా ఒకటే మాట, ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలీదు, నీ ప్రభు ఎప్పుడు వస్తాడో తెలీదు, దేవుడు రాకడ ఎప్పుడు సమీపిస్తుందో తెలీదు. కాబట్టి నిర్ణయం తీసుకోవాలా లేదా? మెలకు ఉండాలా లేదా? సిద్ధపడాలా లేదా? ఇంకా సిద్ధపడలేని వారు ఉన్నారు. ధైర్యంగా కూడా చెయ్యలేని పరిస్థితులు ఉన్నారంటే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒకనొక టైంలో నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఆ మాటకి లోబడి నువ్వు సమర్పించుకుంటే నీవు హల్లెలూయా, నిన్ను సమర్పించుకుంటే బిడ్డ రక్షించబడతావు. ఇదే అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నేను పోగొట్టుకుంటే రేపు నీది కాదు, రేపు నీది కాదు, మనది ఎవరిది కాదు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు బిడ్డ. అందుకే దేవుడు ఎలా వస్తాడో తెలుసా? దేవుడు ఎలా వస్తాడో చూద్దాం చూడండి ఒకసారి. 1వ దశలోని పత్రిక 1వ దశలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 చదువుతాం. దేవుడు ఎలా వస్తాడు చూడండి. దేవుడు రాకడ ఎలా వస్తాడంటే ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరండి లేస్తారు? ఎవరు మాట్లాడరు, వదిలేస్తే పోతామయ్యా, ఎందుకు మాకు క్రీస్తునందు ఎవరైతే నమ్ముకొని పరిపూర్ణంగా నిద్రించారో ఆయన్ని నమ్ముకొని వారి లేస్తారు. అందరూ తప్పించిన అందరూ లేరు. క్రీస్తునందు నిజంగా భయము భక్తి కలిగి ఎవరైతే నిద్రించారో వారు మొదట లేస్తారట. దేవుడు ఎలా వస్తాడు? ఆర్భాటముతోను, ప్రధాన దూతలతోను, దేవుని బోర. నిజంగా కొంతమంది కొమ్ములు పెట్టి కొన్ని చర్చలో ఊరుతారు, అది ఊరికి ఒళ్ళు బొగ్గులు పడుతుంది. అలాంటి దానికంటే ప్రపంచం అంతా కనబడే ఒక బోర ఊరుతారు. ఆ బోర ఎవరికి కనబడదు తెలుసా? సరైన వారికి కనబడతా, ఆహా యేసయ్య వచ్చాడని రెప్ప పాటలు ఎగిరిపోతాం. సంతోషం, సంతోషం, హ్యాపీ, యుగంలో హ్యాపీగా ఉంటాం. ఈ బిర్యానీలు ఇవన్నీ వద్దు మనకి, ఇంకా ఈ తిండి తెప్పలు వద్దు మనకి, ఈ ఉద్యోగాలు వద్దు, తలకైనప్పుడు ఇవన్నీ అని కోరుకోవాలా లేదా? అయ్యా త్వరగా రండి నాయన, ఈ బాధ పడబో త్వరగా రండి నాయన. కొంతమంది ప్రభు అప్పుడే రావద్దు నాయన, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయి మనవలు పుట్టి, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయ్యి కాస్త వచ్చేస్తారంటే ఒక మనవడైనా చూడాలయ్యా, ఒక మనవరాలని పుడితే ఆ తరపు వచ్చే ఆ మనవరాలు కూడా పెళ్లి తర్వాత మళ్ళీ తగ్గుతారు. ఓ పెళ్లి అయ్యి ఆ మనవడు చూస్తానని చెప్పావు కదా ఒక వాక్యం, ఏమాత్యం అది? నువ్వు నీ పిల్లలు చూస్తూ ఉన్నావు కదా, అది నెరవేరేదాకా నువ్వు రావద్దయ్యా. చూసారా? నేనేమంటున్నానంటే బిడ్డారా, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు. మనం నిర్ణయించినాక మనం ఎవరో యేసయ్య నిర్ణయిస్తాడు. ఆయన ఆర్భాటంతోను ఊరికనే కరుణమయ్య రాడు, ఈసారి త్వరగా తెలుసుకొని వస్తాడు. అలాగా ప్రభువా ఎవరా నువ్వు అంటాడు. ప్రభా నేను చెప్తే వినలేదు ప్రభా అంటే,
నువ్వెవరో పట్టించుకోడు, తెలుసా మీకు? పట్టించుకోడు. నీ వైపు చూడట దేవుడు. ఎవరైతే క్రీస్తునందు నీతి యథార్థంగా జీవిస్తూ ఆయన రాకడ వరకు ఎలా సిద్ధపడదు తెలుసా? మెలుగు కలిగి ఉండి, సిద్ధపడి, నీతి యథార్థత కలిగి ఉండి, చెడుతనాన్ని విసర్జించుకొని, భయము భక్తి కలిగి క్రీస్తు కొరకు నిలబడిన వాడు ఎలాగొంటాడు తెలుసా? రెప్ప పట్ల ఎత్తబడతాడు. ఇప్పుడు ఎగిరిదామని ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాతో పాటు ఎగిరిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది కొంచెం ఎగురుతామంటావా? అందులో ఆయన అడిగినట్టు, ప్రభా నీకే తెలుసుకోవాలి నేను ఎగురుతానో లేదో. ఎగరడానికి రెడీగా ఉండాలి, అదే సిద్ధం. నేను నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దేవుడు రాకడ బోర వినబడగానే బా సంతోషంగా గొంతులేస్తే ఒకే గొంతుకి ఎగిరిపోవాలి, అంతే, ఇంకేం లేదు. ఇంకా నా కోరిక అల్లా ఒకటే, చర్చిలోను ఆల్రెడీ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ప్రేయర్ మీరు అందరూ రారుగా, కానీ నా కోరిక అది. ఏం చేయాలి? నేను అర్ధరాత్రిలో వస్తాడు ఆయన. ఏదైనా రాత్రి, ఏ రోజు నాకు తెలియదు. ఏమన్నాడు ఒక దగ్గర, ఏమంటాడంటే ఆయన, చూడండి ఒక మాట చెప్తాను చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదట వచ్చిన చదవండి ఒకసారి, మీకు తెలిసిపోద్ది. ఎప్పుడు వస్తాడో మనకి క్లియర్ తెలిసిపోద్ది. ఎంతమ్మా? మత్తయి సువార్త 25:1 చదవమ్మా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని, బుద్ధి కలిగిన వారు తమతో దివిటీలతో కూడా సిద్ధులతో నూనె తీసుకొని పోయారు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచున్నారు. అర్ధరాత్రి వేళ, ఇగో దీనికోసం అర్థించారు. అర్ధరాత్రి వేళ ఇదిగో నీ పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచారు, తమ డ్యూటీలు చక్కపరుచుకొని, బుద్ధి లేని కన్యకలు మా డ్యూటీలు ఆగిపోయినవే కనుక నేను కొంచెం మాకు ఇయ్యడని. అంటే బుద్ధి కలిగిన వారు ఇస్తారా నూనె? మాకు సరిపోదా? ఏమంటే వినండి, బుద్ధి లేని వారు అంటే ఎవరు తెలుసా? అప్పుడు దాకా దేవుని మందిరానికి వచ్చారు, అప్పుడు దాకా అన్ని దాంట్లో పాల్గొన్నారు, కానీ వాళ్ళు నిద్రించేస్తున్నారట. ఇక్కడ ఒక మాట చూడండి, ఆయన ఎప్పుడు వచ్చాడండి? అర్ధరాత్రి వేళ అన్న ఉందా లేదా? దేవుడు రాకడ మనకి ఇంటి ఇచ్చాడు చూడండి. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలని చిన్న ఉదాహరణ ఉపమానం చెప్పి యేసయ్య ఏమంటాడంటే, ఇదిగో పరలోక రాజ్యము ఈ సూచన ఉంది. అర్ధరాత్రి కాలంలోను పెళ్లి కుమారుడు నిన్ను నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అప్పుడు నువ్వు మెలకువగా ఉన్నావా? నువ్వు అప్పుడు సిద్ధపడ్డావా? ప్రార్థననే నూనె ఉండాలి. చెప్పండి, ఏముండాలి? ప్రార్థనని నూనె ఉండాలంటే ఏం చేయాలి? దేవుళ్ళు ఎక్కువ గడపాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, దేవుని మందిరానికి రావాలి. ఇవన్నీ కూడా దేవుని ఎదుర్కోవడానికి ఇదంతా కూడా ఒక ప్రాక్టీస్. చెప్పండి, ఏంటిది? ఒక స్కూలు. నేర్చుకోవాలి, ప్రార్థన ఎలాగో నేర్చుకోవాలి, వాక్యం ఎలా చదవాలో నేర్చుకోవాలి, ఎలాగా దేవుని స్తుతించాలో నేర్చుకోవాలి, ఎలా ఆరాధించాలో నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే నీకు అలవాటు అవుతుంటది. నువ్వు ప్రార్థన చేస్తుంటావు. అక్కడ ఏముంది? ఆ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేశారంటే వారు నూనె ఎక్కువ పట్టుకున్నారు. ప్రార్థన ఉంది వారిలో. ఏముంది? ప్రార్థన ఉంది. వారు ఎలిగించబడుతున్నారు. వారు ఏం చేస్తారంటే దేవుని కొరకు నిద్రనైనా పక్కన పెట్టారు. నిద్రనే పక్కన పెట్టగలుగుతారా? ఈరోజు రేపు ఆల్రెడీ ప్రేయర్ వస్తుంది. రేపు ఆల్రెడీ ప్రేయర్. నాకు నిద్ర పక్కన పెట్టి నా దేవుడే గొప్పవాడు అనుకున్న వాళ్ళందరూ అర్ధరాత్రి కనిపిస్తారు కదా. ఇక్కడ అక్కడ లేదు. అర్ధరాత్రిని ఆల్రెడీ ప్రేయర్ వస్తుంది. శనివారం, మొదట శనివారం ఆల్రెడీ ప్రేయర్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ ఆల్రెడీ ప్రేయర్ లో ఎవరైతే ఉంటారో వారు డ్యూటీలు ఎరిగించబడతాయి. వారికి సిద్ధులు ఎంత నూనె ఉంటది.
వారు ఎత్తబడి గుంపులో పెండ్లి కుమారుని ఎదుర్కొనే రోజుకి నిలబడతారు. నా బాధ ఏంటంటే నిలబడిన వాళ్ళ గురించి కూడా వాళ్ళకి నాకు బాధ ఉంది. వారు కూడా నూనె ఉండాలి, వారికి కూడా ప్రార్థన ఉండాలి, వారికి దేవుని సన్నిధి ఉండాలి, వారు ప్రార్థన పరులుగా ఎదగాలి, వారు కూడా దేవుని కొరకు నిలబడాలి. అలాగే నిలబడగలిగితే కనుక నీవు ఎత్తబడతావు. బుద్ధి లేని కనుకలు ఏమి పొరపాటు చేయలేదండి. బుద్ధి లేని కనుకలు కూడా పరిశుద్ధంగా జీవించారు, కానీ ఏమి లేదు, ప్రార్థన లేదు, ఏమి లేదు, దేవుని సన్నిధి లేదు, ఏమి లేదు, దేవుని మందిరం లేదు, ఏమి లేదు, మెరుగు లేదు, ఏమి లేదు, బుద్ధే లేదు. అంతే కదా, బుద్ధి లేని కనుకలు పెట్టాడు దేవుడు. లాస్ట్కి ఏం లేదు, బుద్ధి లేదు. సింపుల్ లాజిక్. అంటే ఎవరైతే క్రీస్తు కొరకు కనిపెడతారో వాళ్ళు బుద్ధి కలిగిన కన్నికలు పోలే ఉన్నారు. వాళ్ళు దేవుడు రాకుండా ఎత్తబడతారు. నా బాధ, నా వేదన ఏంటి? వచ్చిన మనందరూ కూడా ఎత్తబడాలండి. ఎత్తబడాలంటే ఏం చేయాలి? బుద్ధి కలిగిన కన్నికల వలె ప్రార్థనలో ఉండాలి, బుద్ధి కలిగిన కన్నికల్లో మెలుగుగా ఉండాలి, బుద్ధి కలిగిన కన్నికల వలె మనం ఎలా ఉన్న జ్ఞానం కలిగి ఉండాలి, బుద్ధి కలిగిన కన్నికల వలె దేవుని మందిరంలో నివసించాలి, బుద్ధి కలిగిన కన్నికల వలె ఏ ప్రార్థన ఎగైకుంటా ప్రతి ప్రార్థనలో అటెండ్ అవుతూ పాటలు పాడుతూ ఆరాధిస్తూ దేవుని కొరకు నిలబడిన వారిగా ఉంటేనే ఎత్తబడతాం. అది ఎప్పుడు? అర్ధరాత్రి. చెప్పండి, ఎప్పుడు? ఎందుకే అర్ధరాత్రి అంటే నాకు తెలియదు, దేవుడు ఇంటి ఇచ్చాడు అంతే. అంటే నా కొరకు ఎంతమంది నిలబడతారని, నా కొరకు ఎంతమంది తన నిద్రని కూడా త్యాగం చేయగలుగుతారని. దేవుడు ప్రాణాన్ని త్యాగం చేస్తే నీ నిద్ర ఒక పెద్ద లెక్క. చెప్పండి, నిద్ర ఒక పెద్ద లెక్క. నిద్రలేని దినాలు ఎన్నో ఉన్నాయి. మేమేం చనిపోయామా? లేదు. ఒక్క రాత్రి నిద్ర లేకపోతే ఏమైనా అయిపోదా? ఏమో, ఒక రాత్రి నిద్ర లేకపోతే తెల్లారి పడుకోవచ్చు హ్యాపీగా. చూడండి, మీకు మాట చెప్తారు, అది కూడా ఆల్రెడీ అంతా కాదు, 10:30 నుంచి 1:30, 2 గంటల వరకు. మీరు మళ్ళీ వెళ్ళి పడుకోవడానికి ఎంత టైం ఉంటుంది తెలుసా? వాళ్ళు 3 నుంచి లెక్కేద్దాం. 2 గంటలకు వెళ్ళా, 3 గంటలకు అట్టి మాట్లాడుకున్నా కొన్ని ఏదో నిద్ర పడలేదు. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని గంటలండి? 8 గంటలు. అంటే 3 గంటలకు ఏముండదు, ఇలాగంటే నిద్ర వచ్చేది మీకు. అక్కడ కూర్చుని దగ్గర నిద్ర వచ్చేది. ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్ర వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మాకు రాదు కాబట్టి ఓ మాట ఏంటంటే అమ్మ 3 వేయకూడదు, 2 వేయాలి. అప్పుడు 9 గంటలు పోను, 1 గంట తీసి 8 గంటలు సరిపోదా నిద్ర? మీరు వచ్చి వంటలు చేస్తారా? వంటలు చేసినందుకే బాధ, మనకి నిద్ర ఉన్నది అలాగైనా మనకు తప్పదు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు వస్తారు, మళ్ళీ వెళ్ళి హాయిగా పడుకోండి, మీ కొరకు ఆహారం సిద్ధపరుస్తాం, మీ కొరకు మాకు నిద్ర లేకపోయినా పర్వాలేదు, మేము మీ కొరకు అన్ని సిద్ధపరుస్తాం, రండి అని చెప్పినా కూడా రాలేని పరిస్థితులు ఉన్నారు. ఇదే ఆదివారం లాగే ఆల్రెడీ మీదకి వస్తారంటారా? అసాధ్యం. కానీ నీవు మనసు విప్పితే కనుక అసాధ్యం ఏం కాదు. నీవు మనసు విప్పి నేను దేవుని మందిరానికి వస్తాను, ఆల్రెడీ పేరు కూడా వస్తాను అనుకుంటే కనుక ఖచ్చితంగా దేవుని కృప నీ మీద ఉంటుంది. హల్లెలూయా. అంటే సమర్పణ అంటే ఇదేనండి. సమర్పణ అంటే ఏంటి? ఇదే, నేను సమర్పించుకోవాలి, నేను దేవుడి కొరకు ఏదైనా చేయాలి, నేను ఏదైనా దేవుడి కొరకు వదిలేయాలి. నీకు ఇష్టమైంది ఏదైనా వదిలేయడమే సమర్పణ. ఇప్పుడు నీకు నిద్ర బాగా ఇష్టం అనుకో, ఏం చేయాలి? వదిలేసి ఒక నైట్, ప్రతి రాత్రి నిద్రపోతున్నావు కదా, ఈరోజు ఒక్కరోజు నిద్రపోతే ఏమైంది? ఏమవుతుంది? నీకు ఇష్టమైంది ఏంటి? బిర్యానీ. వదిలే, ఒకరోజు వదిలేసేయి. నీకు ఇష్టమైంది చికెన్ అనుకుందాం, వదిలే. ఊరికి ఒక మాట చెప్తున్నాను, నాకు బాగా ఇష్టం అని అనుకున్నాం అనుకోండి, దాన్ని వదిలేసేయి దేవుని కొరకు. హల్లెలూయా. నీకు ఇష్టమైనది ఏదైనా వదలగలిగితేనే అదే సమర్పణ. నాకు చాలా ఇష్టం అంటే దీని గురించి నేను ఏదైనా చేస్తాను తప్ప ఇది ఒక్కటే నన్ను అడగండి అంటారు చాలా మంది. ఆ ఒక్కటే దేవుడి కొరకు సమర్పిస్తే నువ్వు ఎత్తబడి గుంపులో ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఒక మాట గుర్తుంచుకొని మనం పోదాం, ఇంటికి వెళ్దాం. మంచిగా మీరు వండుకున్నటువంటి ఆ వంట కార్యక్రమం తినండి మంచిగా. ఒకే ఒక మాట తీసుకొని పోదాం. సిద్ధమా దేవుడు రాకడ కొరకు? యేసు వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? నాకైతే నమ్మకాలు లేదు. ఏంటి పాస్టర్ గారు అందరూ విశ్వాసం కలిగి ఉండాలని చెప్తారు, నీకే విశ్వాసం లేదు అంటే మీ మీద విశ్వాసం లేదు, దేవుడి మీద ఉంది. ఎందుకంటే మీ మీద విశ్వాసం కలిగి ఉండాలంటే ఏం కావాలి? క్రియలు కావాలి కదా. క్రియలు కావాలంటే ఏంటి? క్రియ
ఆల్రెడీ ప్రేయర్కి ఎంతమంది వస్తారు చూస్తే అదే క్రియ. ఇది వచ్చారు, ఓకే టిక్కు పెట్టుకుంటారు, టిక్కు ఓకే ప్రభా, వీరు మాత్రం ఆ బుద్ధి కలిగిన కనికలో జాగ్రత్త చేస్తారు ప్రభా అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రియలతో కూడుకున్నటువంటి విశ్వాసం కలిగి ఉంటే కనుక మనకు నమ్మకం వస్తుంది. ఏ ఆదివారం మానికుండా వస్తే నమ్మకం వస్తుంది. ప్రార్థనలో ప్రతిదానికి అటెండ్ అవుతే నమ్మకం వస్తుంది. దేవుడి కొరకు సమర్పణ కలిగి ఉన్నవాడు వ్యక్తి కరెక్టే అనుకుంటే నమ్మకం వస్తుంది. ఈరోజు చూడండి, చాలా మంది రాలేదు, మాటల పనులు రాలేదు. ఏమంటే వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం కొనలేదు కదా, డబ్బిచ్చి కొన్నామా? దేవుడు నడిపించాడు ఆత్మలే. ఆయన ఇక్కడ నడిపిస్తున్నాడు, నీవు నేనేం కాదు. ఆయన నడిపించి ఆకర్షించబట్టి ఇక్కడికి వస్తున్నాం. హల్లెలూయా. మీరందరూ ధన్యులు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అందరినీ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన రాకడలో డ్యూటీలు వెలిగించబడి నూనె అనే ప్రార్థన కలిగి జీవించే కృపను భాగ్యాన్ని యేసు పరిచయ సంఘం అంతటికి కలుగును గాక. ఆమేన్ అన్న వారు అందరూ కూడా నూనె బాగా ఉంటారు. ప్రార్థన ఇక్కడి నుంచి చేయండి, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఇక్కడి నుంచి లేదు కదా, ఇక్కడి నుంచి మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టాలి? ప్రభా నాకు ప్రార్థన నేర్పయ్యా, ప్రభా మీ సన్నిధిలో ఎప్పుడు ఉంటానయ్యా, నేను సమర్పణ కలిగి ఉంటానయ్యా, బాప్తిసానికి వెనకాలనయ్యా, మీ సన్నిధికి వస్తాను, మారు మనిషి పొందుతాను. ఎంతకాలం 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 ఇదే పరిస్థితి. మూడో విషయాలు, ఎంతకాలం ప్రార్థన లేని జీవితం, ఎంతకాలం ఒప్పుకోలేని జీవితం, ఎంతకాలము ఎక్కడేసిన పొంగల్ అక్కడ ఉన్నట్టుగా ఉండకూడదు. ఇప్పుడైనా మార్పు, ఇప్పుడైనా నా నోట్లో కూడా రావడం మీ నోట్లో వస్తుందేమో తెలుస్తుంది. ఇప్పుడైనా మార్పు, ఇప్పుడైనా మార్పు. ఇది అనుకూలమైన సమయము, ఇది రక్షణ. రేపు అంత కాదు, రేపు అంత కాదు. అందుకని గుర్తు పెట్టుకొని దినములు చెడ్డకున్నాయి, అంత్య దినముల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, చెడ్డ దినాల్లో ఉన్నాం. కాబట్టి ఈ సమయం పోలిక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా నడుచుకుందాము అని జాగ్రత్త పడమంటున్నాడు. జ్ఞానులు ఎవరు? దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు జ్ఞానులు. అజ్ఞానులు ఎవరు? దేవుని మందిరాన్ని పోగొట్టుకున్న వారు అజ్ఞానులు. అందుకనే దేవుని సన్నిధికి వచ్చి నిజంగా ఆరాధించిన వాళ్ళందరూ జ్ఞానులే, అందరూ జ్ఞానులే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి వాక్యంలో దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్న బిడ్డ. మహాగరుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, మహోన్నతుడా,